ఇక్కడ మేము మనుషులకు కాదు, మేము దేవునికి లోబడవాలి కదా అని వారేం చేశారంటమ్మా? దేవునికి మాత్రమే లోబడిన వారుగా ఉన్నారు. కనుక మన జీవితములో ఇంతవరకు ఎవరికి లోబడుతున్నావు? మనుషులకు లోబడుతున్నావా? నువ్వు దేవునికి లోబడుతున్నావా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు దేనికి లోబడుతున్నావో అది నీకు మాత్రమే తెలుసు. ఈ లోకములో బ్రతుకుతున్న మనమందరం ఎవరెవరికి మనము లోబడుతున్నాం, దేనికి మనము లోబడుతున్నాం, ఏ ఆశలకు మనము లోబడుతున్నాం, ఏ ఆలోచనలకు మనము లోబడుతున్నామో